ఓం గం గణపతయే నమః. ప్రతిరోజు ఇంట్లో టెన్షన్, స్ట్రెస్ పెరుగుతున్నాయా? అయితే ఈ ఒక్క చిన్న డివైస్ చాలు. దీన్ని ఎలక్ట్రిక్ డిఫ్యూజర్ అంటారు, లేదా ఎలక్ట్రిక్ ఎరోమా డిఫ్యూజర్ అని కూడా అంటారు. దీన్ని జస్ట్ మనకి మొబైల్ అడాప్టర్ ఎలా ఉంటుందో ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ అలా ఉంటుంది. దీనిపైన ఇలా ఉంటుంది, ఈ రెండు అటాచ్ అయ్యే వస్తాయి. ఇది జస్ట్ మనం ప్లగ్ ఇన్ చేస్తే సరిపోతుంది. ఇంట్లో ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్గా దీని గురించి చెప్పడం జరుగుతుంది. మీలో చాలామంది యూజ్ చేస్తూ ఉండొచ్చు దీన్ని. ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. దీన్ని ఎరోమా డిఫ్యూజర్ అంటారు, ఎలక్ట్రిక్ డిఫ్యూజర్ అంటారు, ఎలక్ట్రిక్ ఎరోమా డిఫ్యూజర్ అని కూడా వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. మనకి సాధారణంగా టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, దానికి కారణం అక్కడ ఉన్నటువంటి భగవంతుడి ఐడల్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఏదైతే అగరబత్తులు కానీ, ధూపం కానీ, హారతి ఇవ్వటం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏంటంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాంటి వాతావరణమే మన ఇంట్లో కూడా ఉండాలి అంటే మనం పూజ చేసే ముందు కానీ, రాత్రి పడుకునే ముందు కానీ ఈ డివైస్ యూజ్ చేస్తే మనకు సేమ్ టెంపుల్లో ఎలాగైతే ఉంటుందో అలా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంట్లో మంచి స్మెల్తో రూమ్ అంతా, మీరు ఈ డివైస్ని ఏ రూమ్లో అయితే వాడతారో ఆ రూమ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి స్మెల్, మనకి టెంపుల్లో ఎలా ఉంటుందో అలాంటి స్మెల్ అనేటువంటిది మనకి ఉండడం జరుగుతుంది. అయితే దీన్ని మనం ఎలక్ట్రిక్ ఎరోమా డిఫ్యూజర్ అని చెప్పాం కదా, దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పాం, జస్ట్ ప్లగ్ ఇన్ చేస్తాం. అయితే ఏంటంటే దీంట్లో పైన కనిపిస్తుంది కదా, దీంట్లో ఏం చేయొచ్చు అంటే క్యాంఫర్ తెలుసు కదా, హారతి కర్పూరం బిళ్ళలు ఒక 3 నుంచి 5 వరకు జస్ట్ హారతి కర్పూరం బిళ్ళలు తీసుకొని దీంట్లో ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, హారతి కర్పూరం బిళ్ళలు దీంట్లో ప్లేస్ చేసి ఈ సెట్ ఏదైతే ఉందో, ఈ డివైస్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. జస్ట్ మనకి 100, 150, 200 లోపే ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఆఫ్లైన్లో అవైలబుల్ ఉంటుంది పూజా స్టోర్లలో, ఆన్లైన్లో కూడా అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో లాంటి యాప్లో కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. దీన్ని తీసుకొని జస్ట్ ఇక్కడ మీరు హారతి కర్పూరం బిళ్ళలు అన్నమాట, హారతి కర్పూరం తీసుకొని జస్ట్ ప్లగ్ ఇన్ చేయాలి. ఓకే, ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గణేశుడు, ఇలా కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఇలాంటి రకరకాల మోడల్స్ ఉంటాయి, ఇదంతా కూడా లైటింగ్ అంతా కనిపిస్తుంటుంది. అయితే ఇది రకరకాల డిజైన్లలో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఎవరికి నచ్చింది వారు తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని తీసుకెళ్ళి జస్ట్ మీరు ప్లగ్ ఇన్ చేస్తే ఒక 2 మినిట్స్లో ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హారతి కర్పూరం అనేటువంటిది అది వాటర్ లాగా అంటే లిక్విడ్లోకి మారిపోతుంది. లిక్విడ్లోకి మారిపోయిన తర్వాత ఇది హీట్ చేస్తుంది అనమాట. డిఫ్యూజర్ పేరులోనే ఉంది కదా, హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఆ లిక్విడ్ లాగా మారినటువంటి హారతి కర్పూరం బిళ్ళలు ఏవైతే ఉన్నాయో అవి డిఫ్యూజ్ అవుతాయి, అంటే ఆవిరవుతుంటాయి అన్నమాట. ఆవిరవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ రూమ్లో అయితే దీన్ని యూజ్ చేశారో, ప్లగ్ ఇన్ చేశారో ఆ రూమ్ అంతా కూడా ఆ హారతి కర్పూరం ఏదైతే క్యాంఫర్కి సంబంధించినటువంటి పదార్థం ఉందో అదంతా కూడా రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట, మంచి డివైన్ స్మెల్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అయితే ఎవరైతే బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారో అలాంటి వాళ్ళు ఇలా యూజ్ చేయొచ్చు. స్ట్రెస్ లేనప్పటికీ కూడా మనం సాధారణంగా ఇది రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చినటువంటి రోజుల్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అయితే దీంట్లో మనం ఓన్లీ క్యాంఫరే యూజ్ చేయడం కాకుండా దీంట్లో మనకి ఎరోమా లిక్విడ్స్ దొరుకుతాయి కదా, జనరల్గా వాడేటువంటి వాళ్ళకి తెలుసు, అది లిక్విడ్స్ కూడా దొరుకుతాయి మనకు. ఆ లిక్విడ్స్ యూజ్ చేసి కూడా దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఇలా మీకు పూజా స్టోర్లలో కానీ ఆన్లైన్లలో కానీ ఎరోమా లిక్విడ్స్ దొరుకుతాయి అన్నమాట. చాలా మంచి స్మెల్ ఉంటుంటాయి ఇవి. ఇది 10 ml బాటిల్ ఇది. సో ఇది మనకి రోజ్ ఎరోమా ఆయిల్ అన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ ఉంటాయి అన్నమాట, మంచి స్మెల్ వస్తుంటాయి ఇవి. ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడచ్చు. దీన్ని మనం ఏం చేయాలంటే ఇలాంటివి మనకు ఆఫ్లైన్లో పూజా స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయని చెప్పాం కదా. సో దీంట్లో మనం హారతి కర్పూరం బిళ్ళలు యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా దీంట్లో హారతి కర్పూరం బిళ్ళలు వేస్తే లిక్విడ్గా మారి తర్వాత డిఫ్యూజ్ అవుతుంటుంది, రూమ్ మొత్తం కూడా ఆవిరైపోయి మంచి స్మెల్ వస్తుంది. దాంతోపాటు రెండో విధంగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే దీంట్లో కొంత వాటర్, చాలా కొద్ది వాటర్ మాత్రమే తీసుకోవాలి. కొంత వాటర్ తీసుకొని దాంట్లోనే ఇలాంటి ఎరోమా ఆయిల్ యూజ్ చేయాలన్నమాట. ఇది ఒక 3 to 5 డ్రాప్స్ దాంట్లో వేయాలి. ఈ మూత తీసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే దీంట్లో మనకు ఒక 3 to 5 డ్రాప్స్, అంటే ఫస్ట్ వాటర్ తీసుకుంటాం, వాటర్లో ఒక 3 to 5 డ్రాప్స్ ఇది వేయడం వల్ల సేమ్ ఇది వేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ప్లగ్ ఇన్ చేస్తామన్నమాట. ఓకే, ప్లగ్ ఇన్ చేసేసి స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ స్విచ్ కంపల్సరీ ఆన్ చేయాలి. మనం హారతి కర్పూరం బిళ్ళలు వేసినా, వాటర్ పోసి ఇలా ఎరోమా ఆయిల్ వాడినా కూడా మనం ఇది ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఈ స్విచ్ ఆన్ చేయాలి. ఓకే,
సో స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే ఇది హీట్ అవ్వడం మొదలవుతుంది అన్నమాట. ఇక్కడ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అది డిఫ్యూజ్ అవుతుంది. మనం హారతి కర్పూరం బిళ్ళలైనా సరే ఇలా మనం డిఫ్యూజర్స్ ఇవి ఎరమా ఆయిల్స్ ఉన్నాయి కదా, సో ఇవి యూజ్ చేసినా సరే అది డిఫ్యూజ్ అయ్యి మీరు ఏ రూమ్లో అయితే యూజ్ చేస్తారో ఆ రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. మంచి స్మెల్ ఉండడంతో మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కాబట్టి ఇది చాలా మంచి యూస్ఫుల్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ కూడా చెప్పాను కదా, 100 నుంచి 150 రేంజ్లోనే ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో పూజా స్టోర్లో కానీ, ఆన్లైన్లో మీషో కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి వాటిలో కూడా అవైలబుల్లో ఉంటుందన్నమాట. అయితే మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో దీంట్లో ఉన్నటువంటి మీరు క్యాంఫర్ యూజ్ చేస్తే క్యాంఫరు, ఇలా ఆయిల్ యూజ్ చేస్తే ఎరోమా ఆయిల్ యూజ్ చేస్తే ఎరోమా ఆయిల్ ఎప్పుడైతే కంప్లీట్గా ఇందులో ఆవిరైపోతుందో వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఓకేనా. సో అంటే ఏమవుతుంది అంటే ఇలాగే ఉంచారనుకోండి, ఇది హీట్ చేస్తుంది కదా, మనకు డిఫ్యూజర్ కదా, బాగా వేడెక్కుతుంది. కాబట్టి మనం ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ ఎప్పుడైతే కంప్లీట్గా ఇందులో మనం వేసినటువంటి క్యాంఫర్ కానీ ఎరోమా ఆయిల్ కానీ ఎప్పుడైతే కంప్లీట్గా అయిపోతుందో, ఇందులో ఆవిరైపోతుందో వెంటనే ఈ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మీకు బెటర్ అన్నమాట, ఓకేనా. సాధారణంగా ఈవినింగ్ పూజ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు ఇది యూజ్ చేశారనుకోండి, ఆ పూజ రూమ్ అంతా కూడా మంచి డివైన్ స్మెల్తో ఉంటుంది. అప్పుడు మీరు పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు పూజ చేయకపోయినా ఈవినింగ్ టైంలో 6 o'clock అలా కొంత చీకటి పడగానే మనం ఇది యూజ్ చేసామనుకోండి, ఇంట్లో మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. లేదా రాత్రి పడుకోబోయే ముందు ఇంకో 1/2 అవర్ అయితే పడుకుంటాం అన్నప్పుడు 1/2 అవర్ బిఫోర్ ఏం చేస్తామంటే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. యూజ్ చేస్తే మంచి డివైన్ స్మెల్తో స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈ స్విచ్ని ఆఫ్ చేసుకొని మీరు పడుకుంటే మంచి ప్రశాంతంగా ఉంటుందన్నమాట, ప్రశాంతమైన నిద్ర పడుతుంది. సో ఈ ఎరోమా ఆయిల్స్ చాలా రకాలు ఉంటాయండి, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంటాయి. మీకు నచ్చినటువంటివి వాడుకోవచ్చు, మీ ఫేవరెట్ ఏంటి అనే దాన్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి వాడుకోవచ్చు. దీంట్లో మామూలుగా క్యాంఫర్, నార్మల్ క్యాంఫర్ వాడుకోవచ్చు, అలాగే పచ్చకర్పూరం అంటాం కదా, సో అదైనా వాడుకోవచ్చు, ఓకేనా. అలాగే ఇలా ఎరోమా ఆయిల్స్ వాడుకోవచ్చు. ఎరోమా ఆయిల్స్ వాడితే కనుక ఎరోమా ఆయిల్ డైరెక్ట్గా దీంట్లో పోయకూడదు, కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఎరోమా ఆయిల్ పోయాలి దీంట్లో. తర్వాత ప్లగ్ ఇన్ చేసి ఈ స్విచ్ ఆన్ చేస్తే మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇందులో అయిపోగానే స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఎలక్ట్రిక్ ఎరోమా డిఫ్యూజర్ గురించి. సో మీలో ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేటువంటిది కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి స్పిరిచువల్ కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.